హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ శివేశ్రీ. సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి 2898 AD సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్స్లో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. విజువల్ వండర్లా ఉందని, ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదని అంటున్నారు. అసలు ఇలాంటి చిత్రం చేయాలని ఆలోచించిన దర్శకుడు నాగ్ అశ్విన్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కల్కితో నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడని, స్టోరీ లైన్ కొత్తగా ఉందని, విజువల్స్ హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉందని అంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాకి ఒకే ఒకటి మైనస్ అయిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి కల్కి 3వ సినిమా. ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి 2 సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శల ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఆ 2 చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ పండించిన ఎమోషన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. అవే ఆ సినిమాలను నిలబెట్టాయి. అయితే కల్కి విషయంలో మాత్రం ఆ ఎమోషన్స్ మైనస్ అయ్యాయని చెబుతున్నారు. విజువల్గా అద్భుతంగా ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్ మార్క్ బలమైన ఎమోషన్స్ కూడా తోడైనట్లయితే అసలిక కల్కి సినిమా విషయంలో వంక పెట్టడానికే ఏమీ ఉండేవి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.